మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో మే 10వ తేదీన అక్షయ తృతీయ వస్తుంది. అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ కుబేర యోగం కలిగి మీరు కుబేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. రోజు బంగారం కొనకపోయినా ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని అంటే ఈ రంగు చీరను ధరించటం వలన లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. మరి ఏ రంగు చీరను కట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. హైందవ సాంప్రదాయంలో ప్రతిరోజు విశేషమైనదే, అయితే కొన్ని రోజులు మరింత విశిష్టమైనవిగా చెప్తూ ఉంటారు. ఈరోజు చేసిన పాపపుణ్యాలు రెట్టింపు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాంటి ఉత్తమ పర్వదినాల్లో ఒకటి అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తదియకు అంత విశిష్టత ఉంది. జప తప దాన యజ్ఞ యాగాదులు ఆ రోజు అక్షయ ఫలితాలను ఇస్తాయి. అక్షయం అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం. అందుకే ఈరోజు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలితాలను ఇస్తాయని నారద పురాణం చెప్తోంది. ఈరోజు క్షణంలోనైనా సరే శుభకార్యాలను ఆచరించవచ్చునని పురాణ వచనం. త్రేతాయుగం మొదలైనది అక్షయ తృతీయ రోజునే. పరశురాముడు జన్మించింది కూడా ఈ రోజే. ఆడవారికి బంగారం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. బంగారు నగలు ధరించి ఎంతో మురిసిపోతూ ఉంటారు. బంధువులకు, స్నేహితులకు, ఇతరులకు చూపించుకుంటూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆడవాళ్ళు ఒక చోట చేరారంటే ఎంత బంగారం వేసుకున్నావు, ఏ డిజైన్ వేసుకున్నావు, చాలా బాగుంది అంటూ మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటారు. ఫంక్షన్లకు, ఇతర ఈవెంట్లలో ఆడవాళ్ళు భారీగా నగలు ధరించి సందడి చేస్తూ ఉంటారు. అందరికీ చూపించుకుంటూ ప్రెస్టేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది బంగారాన్ని ధరించడాన్ని సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు. అందుకు మంచి రోజు చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్షయ తృతీయ శుభకరమైన రోజుగా భావిస్తూ ఉంటారు. ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని విశ్వసిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని, అలా చేయకపోతే పాపమేదో అంటుకుంటున్నట్లుగా ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతోంది. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఆ రోజు బంగారం, వెండి లేదా విలువైన వస్తువులు కొంటే వృద్ధి చెందుతాయని చాలామంది నమ్మి అప్పో సొప్పో చేసి మరీ కొంటూ ఉన్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రాలలో ఎక్కడా చెప్పలేదు. ఇదంతా కూడా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారమనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. పైగా కలిపురుషుడి 5 నివాస స్థానాలలో బంగారం ఒకటని శాస్త్రం చెప్తుంది. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం కంటే దానం చేయటం ఉత్తమమని పండితులు చెప్తూ ఉన్నారు. అక్షయ తృతీయ రోజున ఏం కొంటే అది రెట్టింపు అవుతుందని చాలామంది నమ్మకం. అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువుకు మరియు లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన పర్వదినం. అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని అంటే బంగారాన్ని కొంటారు. ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు, ఏదైనా కొనవచ్చు. బంగారం కొనకపోయినా లక్ష్మీ స్వరూపమైనటువంటి ఉప్పును కొంటే తప్పక లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు పుణ్యాలే కాదు, చేసిన పాపాలు సైతం అక్షయమవుతాయి. ఈ పర్వదినం రోజున ఏ కొత్త కుండలో కానీ కూజాలో కానీ మంచినీరు పోసి దాహార్తులకు అంటే దాహంతో ఉన్నవారికి శ్రద్ధతో సమర్పిస్తే విశేష ఫలితం దక్కుతుంది. ఆకలితో ఉన్నవారికి పెరుగన్నంతో కూడిన భోజనం పెడితే జన్మ జన్మలకు ఆకలి బాధలు లేకుండా పోతాయి. వస్త్రాలు, గొడుగులు, చెప్పులు, విసనకర్రలు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అర్హులకు స్వయం పాకం, దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తే ఉత్తర జన్మలో ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది. గోధుమలు, ధాన్యం, పప్పు దినుసులు సైతం ఈరోజు దానం చేసుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయటం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. గోమాతలో దేవతలందరూ కూడా ఉంటారు కాబట్టి అరటిపండు ఆహారంగా పెట్టడం చాలా మంచిది. ఆకలితో అలమటించే వారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుంది. వారికి మరో జన్మ ఉండదు.
నేరుగా శివ సాన్నిధ్యం చేరుకుంటారు. అక్షయ తృతీయ రోజున వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడు. దీంతో పాటు బెల్లం, నెయ్యి, పరమాన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుంది. ఈ అక్షయ తృతీయ రోజు ఇంట్లోని ఆడవారు అనగా ఇంటి ఇల్లాలు కొన్ని పనులు తప్పక చేయాలి. అవేమిటంటే, ముందు అక్షయ తృతీయకు భర్తలను బంగారం కొనమని వేధించవద్దు. ఎందుకంటే ముందు చెప్పినట్లుగా, అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాలు చెప్పలేదు. కాబట్టి భర్తలను బంగారం కొనమని ఇబ్బంది పెట్టవద్దు. ఒకవేళ భర్తలు కొంటే కొనిపించుకోండి, లేదంటే వదిలివేయండి. కొనుక్కునే స్తోమత ఉంటే ప్రతి ఒక్కరూ కొనుక్కోండి. స్తోమత లేనివారు అప్పు చేసి మాత్రం కొనవద్దు, వారిని ఇబ్బంది పెట్టవద్దు. అంతేగాని ఖచ్చితంగా కొనమని గొడవలు పడవద్దు. ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. లేచి శుచిగా స్నానం చేసుకోవాలి. అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. అక్షయ తృతీయ రోజు ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరించటం ఎంతో శ్రేయస్కరం. ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా అక్షయ తృతీయకు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పసుపు రంగు వస్త్రాలు లేనివారు పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించవచ్చు. ఇలా ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. తోరణాలు కట్టండి. ఇంటి ముందు చక్కగా బియ్యపిండితో ముగ్గు వేయండి. ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఆడవారు కూడా చక్కగా అలంకరించుకొని ఇంట్లో లక్ష్మీ కుబేరులను పూజించుకోండి, లేదా లక్ష్మీ నారాయణులను పూజించండి. అలాగే ఈరోజు వీలైనంత ఎక్కువగా భగవన్నామ స్మరణ చేయండి. పూజ పూర్తయ్యాక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లోని ఆడవారు సంతోషంగా ఉండండి. పొరపాటున కూడా కన్నీళ్లు పెట్టవద్దు. భర్తతో సంతోషంగా గడపండి. అలాగే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలనే ధరించండి, లేదా పింక్ కలర్ వస్త్రాలు ధరించండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. కనుక మీరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి. అక్షయ తృతీయ రోజున అవసరం ఉన్నవారికి ఔషధాలను దానం ఇస్తే ఆయురారోగ్యాలు కలిగి అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. బియ్యం, వెండి, పంచదార దానం చేయటం వల్ల కలిగే ఫలితాల గురించి ఆదిత్య పురాణంలో చెప్పబడింది. ఈ దానాల వలన మీ జీవితంలో ఉండే చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి. వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు, సకల శుభాలు కలిగేలాగా అనుగ్రహిస్తాడట. మామిడి పండ్లు, విసనకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు 12 రాశుల్లో ఎవరైనా సరే, అంటే ఏ నక్షత్రం వారైనా, ఏ రాశి వారైనా, ఎవరైనప్పటికీ ఒక మొక్కను నాటితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని, లక్ష్మీ కుబేర యోగం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. అంతేకాదు అక్షయ తృతీయ రోజు ఈ మొక్కను నాటడం వలన మీకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు, అనగా మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ వరకు మీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. మరి అక్షయ తృతీయ రోజు నాటవలసిన ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించిన, దైవనామ స్మరణ చేసిన, చివరికి నమస్కారం చేసుకున్న సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. పురాణాల్లో వేదవ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని ఏకీభవించిన విఘ్నేశ్వరుడికి చెప్పటం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయటం మొదలుపెట్టాడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణ జరిగిందని అక్షయ తృతీయ రోజే. ఈ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్థించగా వివరలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు. ఇక అక్షయ తృతీయ రోజు ఇంట్లో తులసి మొక్కను నాటితే చాలా మంచిది. అలా నాటిన తులసి మొక్కను చక్కగా పెంచండి. అంటే అక్షయ తృతీయ రోజు చక్కగా బాల్కనీలో లేదా
పెరట్లో ఎక్కడో ఒక చోట ఒక దగ్గర నాటండి. ఆ తులసి మొక్కకు చక్కగా ఎండ తగిలేలాగా చూసుకోండి. నీళ్లు ఎక్కువగా పోయవద్దు, తగినంత నీరు పోయండి చాలు. శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఈ తులసిని నాటండి. ఇలా నాటిన తులసి చెట్టుకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ తులసి చెట్టును పెంచుకోండి. ఇలా అక్షయ తృతీయ రోజు తులసిని నాటి పెంచితే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఏర్పడతాయి. ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ ఇలా నాటిన తులసి ఎండిపోతే ఈ సంవత్సరం మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకోండి. అలా తులసి ఎండిపోతే అంటే నిద్రపోతే ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ విధంగా తులసి చెట్టును నాటండి. ఆల్రెడీ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఈ పరిహారం చేయవచ్చా అనే సందేహం చాలామందికి కలగవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నా మళ్ళీ వేరుగా తులసి చెట్టును నాటుకోవచ్చు. అంటే వేరుగా ఒక కుండీని ఏర్పాటు చేసుకొని ఆ కుండీలో తులసి చెట్టును నాటండి. ఈ తులసి చెట్టు దళాన్ని చక్కగా పూజకు కూడా వాడుకోవచ్చు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇలా అక్షయ తృతీయ రోజు చెట్టును నాటితే మంచిది. ఎవరైతే సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారో, ఎవరైతే డబ్బులు కావాలని కోరుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా తులసిని నాటండి. జాగ్రత్తగా పెంచండి. ఇంట్లో తులసి మొక్క పెంచటం కుదరని వారు కనీసం దేవాలయంలో అయినా సరే తులసిని నాటి పోషిస్తే లక్ష్మీ కుబేర యోగం కలుగుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కను నాటి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.